వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని, సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని, నిన్ను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగ భరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగ యుగములలో నీతో నేను నిలిచిపోదును. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 5వ వాక్యం. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండిను. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని దైవజనుడు పౌలు గారు సంఘమును గూర్చిన వంటి విషయాన్ని తాను తెలియచేస్తున్నాడు. ఒక విషయం మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరికైనా ఒక పనిని మనం అప్పగించినప్పుడు ఈ పని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పగించిన వ్యక్తి తిరిగి పనిచేసే వారి దగ్గరికి వచ్చినప్పుడు తాను అంటాడు, నేను అనుకున్న లెక్క ప్రకారం ఈ పార్టీకి పని అయిపోవాలి కదా, ఎందుకు అవ్వలేదు అని పని చేసే వంటి వాళ్ళను అడుగుతారు. ఈ అయిపోవలసిన పని ఇప్పుడు దాకా అవ్వకపోవటానికి గల కారణం ఏంటంటే, పని చేస్తూ మాటలన్నా పెట్టుకొని ఉండాలి, లేక పని వదిలేసి కూర్చొనన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకుండా కారణాలు లేకుండా ఏది ఉండదు. ఏదో ఒకటి ఉంటుంది. అందుకనే ఆ పని అయిపోకుండా ఆగింది. దైవజనుడు పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను అని బైబిల్లో రాయబడినటువంటి మాటని దైవజనుడు పౌలు అంటాడు. భార్య భర్తలు ఇద్దరు పిల్లలు, వాళ్ళని ఏమంటారు చెప్పండి? కుటుంబం అని చెప్తారు. ఒంటరిగా ఉండేవాడిని చెప్పండి, ఏదిరా బాబు నీ కుటుంబం అంటే వాడు అంటాడు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు అంటే ఒంటరి వాడు అని అర్థం. కుటుంబం ఆశీర్వదించబడకపోవటం గల కారణం ఏంటంటే, విస్తరించబడకపోవటం గల కారణం ఏంటంటే, నువ్వు చేసే పని అయినా వ్యాపారమైనా ఉద్యోగంలో నువ్వు దీవించబడకపోవటానికి గల కారణం ఏంటంటే, నీలో విశ్వాసమందు నువ్వు స్థిరపడి లేవని అర్థం. స్థిరపడకపోవటము, విశ్వాసమందు స్థిరపడకపోవటం వలన నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పరచబడలేకపోతున్నావు. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పారు, లెక్కకు విస్తరించుచుండెను. నా లెక్కకు ఈ పని ఈ పాటికి అయిపోవాలి. నా లెక్క ప్రకారం ఈ సంఘము విశ్వాసమందు విస్తరించబడాలి.
విస్తరించబడకపోవటానికి గల కారణం ఏంటంటే నువ్వు ఇంకా స్థిరపరచబడలేదని అర్థం. ప్రార్థనా అనుభవంలో నిలకడ లేదు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. విశ్వసించువాడు కలవర పడడు అని. విశ్వసించువాడు కలవర పడడు, కుంగిపోడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ సంఘము లేక కుటుంబము విస్తరించబడకపోవటానికి గల కారణం ప్రార్థన అనేది లేదు, ఆత్మీయత అనేది కనపడట్లేదు. ప్రేమించేటువంటి మనస్తత్వం ప్రజల్లో కరువైపోయింది. ఇప్పుడు దారిని వెళ్ళేటప్పుడు మనల్ని పలకరిస్తారు. ఏంటండి బాగున్నారా అన్నగారు అక్కగారు అంటే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారా అని అన్నామనుకోండి, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఎదురు వచ్చేటప్పుడు వాడికి వినపడాలని, అబ్బా వచ్చినాడు దరిద్ర మొహముడు, పనికి మంది ఎదురొచ్చింది, నేను ఎప్పుడు బయటకు వచ్చినా వీడు ఎదురు వస్తాడు, పనికి మంది నాకు ఎదురు వస్తుంది, దరిద్రప్పుడు నా ఎదురుకు వస్తే నేను చేసే పని అసలు అవ్వదు అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడేది ఎవరంటే స్థిరత్వము లేనివాడు, విశ్వాసము లేని వ్యక్తి. విశ్వాసం లేనివాడు ఏం చేస్తాడంటే వాడు స్థిరంగా ఉండలేడు. అందుకని దైవజనుడు పౌలు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు అదేమైపోవాలంట, విస్తరించుచుండెను. అంటే విస్తరించబడాలి అని. మరొక విషయం ఏంటంటే, నేను మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవునికి ఇవ్వవలసిన అన్నీ ఇస్తున్నాను, అందరూ అభివృద్ధి చెందుతున్నారు, నేనెందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాను అని తనలో తానే ఏమైపోతుంటారంట చెప్పండి, తనలో తానే మాట్లాడుకుంటుంటారు. తనలో తానే మాట్లాడుకుంటూ మరలా ఏం చేస్తారంటే, ఏం ప్రయోజనం, ప్రార్థనకు వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, అన్ని ఇస్తున్నాను, చేస్తున్నాను, కానీ నాకు ఏమి ఫలితము లేదు. ఒకటి మనం గమనించాలి, యోబు రెండంతలుగా ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే, ప్రతి విషయములో యోబు నమ్మకంగా నిలిచున్నాడు. ప్రార్థనలో కావచ్చు, పట్టుదలలో కావచ్చు. తన దగ్గర ఎంతోమంది వచ్చారు. ఈ మధ్య ఇద్దరు పోటీ పెట్టుకున్నారు, ఫ్రెండ్స్లే పోటీ పెట్టుకున్నారు. ఏమని పోటీ పెట్టుకున్నారంటే, నా భార్య నన్ను చీ అనే తట్లు నువ్వు అనిపిస్తే నీకు 10 లక్షలు ఇస్తా అన్నాడు. సరే మంచిది. వాడేం చేశాడంటే, మొత్తానికి వీళ్ళిద్దరూ ఒక చోటికి వచ్చిన తర్వాత ఈడేం చేశాడంటే, ఆ అమ్మాయి భర్త ఈ అమ్మాయిని ఇక్కడ కూర్చోమని చెప్పేసి, ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఫ్రెండ్ ఈ అమ్మాయి ఇద్దరు కూర్చున్నారు. అతను వెళ్ళాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఏమ్మా మీ ఆయన ఎలా ఉన్నాడు, ఎట్ట చూసుకుంటున్నాడు, మంచిగా చూసుకుంటున్నాడా, ప్రేమిస్తున్నాడా, ఎలా ఏంటి సంగతి అంటే, పాపం ఈమె ముందే ఏది చెప్పాలని ఆతృత ఉంటుంది కొందరికి. భర్త గురించి ఎప్పుడు చెప్దామా అని ఎదురు కాసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. భార్య గురించి చెప్తామని ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళు ఉంటారు. వినేవాడు ఉండాలి కానీ చెప్పేవాడు మస్తుగా ఉంటారు.
మొత్తానికి ఏమండి ఏం చేయమంటావులే అన్నయ్య, చెప్పుకుంటే తీరేది కాదు అని చెప్పంటే, చెప్పండి పర్వాలేదు అని చెప్పాను. ఈ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఆడు చెప్పే ఉంటే మాట ఏంటంటే, అసలు నీ పెళ్ళి కాకముందే నీకు చెప్తామనుకున్నాను వాడి గురించి, ఆడు మంచోడు కాదని. ఏంటండి ఎప్పుడంట? పెళ్ళి కాకముందే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ మరలా నాకెందుకులని చెప్పి నేను కామ్గా అయిపోయాను అని ఇతడు అంటున్నప్పుడు ఈమె ఏమనాలా చెప్పండి? మంచోడో చెడ్డోడో మా అమ్మ నాన్న వాడిని చూసి ప్రేమించి నాకు వాడికి ఇచ్చి పెళ్లి చేశారు, ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు అని అనొద్దు. ఈమెం చేసింది చెప్పండి? చెప్పొచ్చు కదా, ఎందుకు చేయలేదు, నా జీవితంతో నువ్వు కూడా ఆడుకున్నావా అని చెప్పి అట్లా చేసి ఇట్లా చేసి ఇప్పుడు మాత్రం ఏమైపోయింది, ఆయన వదిలేసేయరాదా, ఆయన వదిలేసి నాతో పాటు వచ్చేసేయి, నీకు 10 లక్షలు ఇస్తానన్నాడంట. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ అమ్మాయి ఓకే అనేసింది. వాడు వచ్చే లోపు ఈ అమ్మాయి మూతి అని పెట్టేసింది. ఈడొచ్చి పక్కన కూర్చుంటే పక్కకు జరిగి వెళ్ళిపోతా ఉంది. ఏమైంది నీకంటే, అసలు నాతో నువ్వు మాట్లాడబాక అని చెప్పి ఆడితో గొడవ పెట్టుకొని, చెప్పండి చిన్నంగా చెప్పండి, వాడి ఫ్రెండ్తో బయలుదేరటానికి మొదలుపెట్టింది. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత, నువ్వంటే నాకు ఇష్టమే లేదు, ఏదో మా అమ్మ నాన్న బలవంతం చేస్తే చేసుకున్నాను కానీ నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని. ఎక్కడికి వెళ్తావు ఏంటంటే, ఆ తర్వాత ఆ ఫ్రెండ్ చెప్పాడు ఏమని, ఇదంతా నిన్ను అడిగి తెలుసుకొనుటకు, నీ మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకోవటానికి ఈ విధంగా మేమిద్దరం ప్లాన్ చేసాం. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానం లేనిది ఏం చేస్తుందంట పోగొట్టుకుంటుంది. ఈ రోజుల్లో ప్రతి వాడికి కావాల్సింది ఏంటంటే డబ్బు. భర్త లేకపోయినా పర్వాలేదు, భార్య లేకపోయినా పర్వాలేదు, ఒక ధనవంతుడు ధనవంతురాలుగా పేరు ప్రకాంతిని నొందాలి. ఇది ఎలా వస్తుందంటే డబ్బు ద్వారా మాత్రమే వస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు, ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, డబ్బు ముఖ్యం కాదు. ఈరోజు పెళ్ళి చేసుకుంటారు, పిల్లలు కంటారు, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకి భార్యలు వస్తారు, భర్తలు వస్తారు, వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంతమంది మాయ మాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేసి, డబ్బు ఆశ చూపించి, బంగారు వస్త్రాలు ఆశలు చూపించి అవసరాన్ని నేను వాడుకుంటారు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతారే. కానీ నీ జీవితాంతం నీతో నిలబడేది నీ భార్య, జీవితాంతం నీతో నిలబడేది నీ భర్త. మీకు కావాలని ఇద్దరం పందెం కాసుకున్నాం. నా భార్య అలాంటిది కాదని తాను అన్నాడు, నేను దీన్ని ప్రయత్నం చేశాను, నువ్వేమో చెప్పండి పడిపోయావు. అందుకని దైవజనుడు పౌలు అంటాడు, స్త్రీలు బలహీనమైన ఘట్టమని విరిగి భార్యతో జాగ్రత్తగా కాపురము చేయాలి. నీ విశ్వాసమునకు, పరిశుద్ధమైన నీ మార్గానికి అభ్యంతరాలు కలగకుండా ఉండునట్లుగా నువ్వు జాగ్రత్తగా నిలిచి ఉండాలి. నీ కుటుంబం నీవు ఆశీర్వాదకరంగా సాపిగా నడిపించబడాలంటే ఇక్కడ దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు. సంఘములు విశ్వాసమందు, చెప్పండి, కుటుంబము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు అది ఏమవ్వాలంట. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. విస్తరించబడకపోవటానికి గల కారణాలంటే బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకటేమో 1 ఇచ్చాడు. 5కు 5 సంపాదించాడు, 2కు 2 సంపాదించాడు. 1 తీసుకున్నాడు ఏమైపోయాడు? తీసుకెళ్ళి పాతి పెట్టేశాడు. నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రతిష్టతను, దాన్ని నీవు అపవిత్రపరచుకోకూడదు. నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కోల్పోకూడదు. నీకు ఇచ్చినటువంటి ఆ ఆత్మీయతను నీవు నీ జీవితంలో కోల్పోకూడదు. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాట చెప్పారు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఇంకొక మాట, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 16-13 చూడండి. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దైవజనుడు పౌలు అంటున్నాడు, మెలకుగా ఉండుడి. మెలకుతనం అంటే ఏంటిది చెప్పండి? చురుకుగా వ్యవహరించటం. ఏంటండి? కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటారు. ఎప్పుడు చూసినా నాకు బాగలేదు, నా కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నేను పని చేయలేను, నేను అన్నం వండలేను, నేను పెట్టలేను, నా వల్ల కాదు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? హుషారుగా ఉండేవాళ్ళు అంటారా, లేకపోతే నీరసపోళ్ళు అంటారా? ఎప్పుడు చూసినా కొంతమందిని చూస్తుంటాను నేను సంఘంలో. ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా నల్లగా ముఖం పెట్టుకుని ఉంటారు. అస్సలు నవ్వే ఉండదు ముఖంలో. ఏంటండి? దీపం మారిపోయిన ఒత్తిలాగా ఉంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రకంగా ఉంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసమందు స్థిరపడి, ఏంటండి, లెక్కకు సంఘం ఏమై ఉండాలంట? విస్తరించబడి ఉండాలి. నీ చేతుల కష్టార్జితం విస్తరింపబడకపోవటానికి గల కారణం ఏంటి? ఈ పాటకి, నీ లెక్కకి, నీ కుటుంబం, నీవు, నీ చేతుల కష్టార్జితం అది దీవెనకరంగా మార్చబడాలి. యేసయ్య చెప్పారు, అందరికంటే నేను పైవానిగా చేస్తానని చెప్పాడు. తలగా చేస్తానుగా నేను తోకగా చేయను అన్నాడు. భయభక్తులు గలవానిగా చేస్తాను కానీ భక్తి లేనివాడిగా నేను చేయనని చెప్పాను. భక్తి గలవానిగానే, భయం భక్తి కలిగిన వానిగానే చేస్తానని చెప్పాడు. అన్నీ బాగుంది. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, విస్తరించబడాలంటే నువ్వు ఎలా ఉండాలంట చెప్పండి? మెలుకు కలిగి, చెప్పండి, మెలుకు కలిగి ఉండాలి. ఇంకొకటేమో విశ్వాసమందు నిలకడగా ఉండాలి. 3వది పౌరుషం గలవారై ఉండాలి. 4వది మరి బలవంతులై ఉండాలి అంటే
మీరేం చేయాలి చెప్పండి? బలవంతులై ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? హార్లిక్స్ వాడాలి, బోన్మెట్ వాడాలి. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. విటమిన్స్ ట్యాబ్లెట్లు అవి వాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు ఈ మధ్య ఒంట్లో శక్తి ఉండట్లేదు అని అంటుంటారు కొంతమంది. శక్తి లేకపోయినా తినటానికి మాత్రం శక్తి బాగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూడండి, బలహీనత అంటుంటారా? క్యారెట్లు కనపడవు, ముల్లంగిలు కనపడవు, బెండకాయలు దొండకాయలు కనపడవు బుట్టలో. ఏమైపోతున్నట్టవి? చెప్పండి. అన్ని తింటూనే ఉంటారు, చెప్పండి, అన్ని వింటూనే ఉంటారు, అన్ని విని కూడా బలహీనులైపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పేతురు ప్రభు చెప్పిన వంటి మాటని విని అడిగిన దానికి ప్రభు అవకాశం ఇస్తే పేతురు ఏమైపోయాడంట? నీళ్ళలో మునిగిపోయాడు, బలహీనుడైపోయాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఈ 5వ వాక్యంలో ఆయన ఈ మాట చెప్పాడు. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు, చెప్పండి, లెక్కకు అవి ఏమై ఉండాలంట? విస్తరించబడి ఉండాలి. నా లెక్కకి ఈ పార్టీకి సంఘం ఏమై ఉండాలంట? విస్తరించబడకపోవటానికి గల కారణం ఏంటంటే ప్రార్థన అనే ఆత్మీయత మనలో లేకపోవటం వల్ల. పరిశుద్ధాత్మ అనే ఆ వరము, పరిశుద్ధాత్మ అనే ఆ అభిషేకం, పరిశుద్ధాత్మ అనే ఆ వర్షం మన మీద పడట్లేదు. పడకపోవటానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్మ పాలు పొందకపోవటానికి గల కారణాలు లేకపోలేదు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే విశ్వాసమందు స్థిరపడతారో వారు తప్పనిసరిగా మెలుకు కలిగి జీవించాలి. మెలుకు ఎవరికి ఉంటుంది చెప్పండి? మెలుకు ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తారు, సెక్యూరిటీ డ్యూటీ చేస్తారు. నైట్ సెక్యూరిటీ డ్యూటీ చేసేవంటి వాళ్ళు శుభ్రంగా తిని పండుకున్నాడు అనుకోండి, అక్కడ ఏదైనా జరిగితే అది జరగటానికి కారకుడు ఎవరు? అప్పుడు అంటారు, నువ్వు నమ్మకస్తుడివి కాదు, నీకు స్థిరత్వము లేదు, భయము లేదు, కనుక నువ్వు ఇక్కడ పనికిరావు. వాడు ఏం చేస్తారు చెప్పండి? తీసేయటం అన్నా మొదలు పెడతారు. లేకపోతే తప్పైపోయింది, క్షమించండి, ఇంక మీదట నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మెలుకుగా ఉంటాను. చురుకుతనం, మెలుకు అనేది లేకపోతే చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరికి ఉండే స్వభావం ఏంటంటే కుందేలులాగా నేను బాగా పరిగెత్తగలుగుతాను అని అనుకుంటాను. కుందేలుకు తాబేలుకు పందెం వేస్తే కుందేలు ఏం చేసిందంట? స్పీడ్గా వెళ్ళిపోయింది, శుభ్రంగా చెట్టు చూసుకుంది, ప్రశాంతంగా తిని పండుకుంది. అది ఎప్పుడుకి వస్తుందో సాయంత్రానికి అనుకుని ఇది పండుకుంది. తాబేలు ఏం చేసింది? చిన్నగా చెప్పండి, ఒరే నేను వచ్చానురా లే అనింది. అది
దాని గురి గమ్యం ఏంటి? పందెంలో నేను గెలవాలి. ప్రైజ్ ది లార్డ్. పందెంలో నేను గెలవాలి. మెలుకు కలిగిన వాడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసుకుంటాడు. ఏళ్లతో వాళ్ళతో నాకెందుకు, మందిరానికి వచ్చినా మోకరించినా ప్రభు సన్నిధిలో నాకేది అవసరమో దాని కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి అనే ఆలోచన ఉండాలి. ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన ఉండాలి. అందుకని కొంతమంది వచ్చి కూర్చుంటారు, మాటలు పెట్టుకుంటారు, ప్రార్థన చేసుకోరు. మోకరించండి అన్నప్పుడు మోకరిస్తారు, ఎత్తండి చేతులు అన్నప్పుడు ఎత్తుతారు, కళ్ళు మూయండి అన్నప్పుడు మోస్తారు. ఆ తర్వాత ఇంక ముయ్యరు. ఏంటండి మీరు ఇక్కడే ఇలా ఉన్నప్పుడు ఇంట్లో ఎలా చేస్తున్నట్లు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పారు. అందుకని కుందేలు ఏం చేసిందంట, చక్కగా నిద్రపోయింది, తావిలేమో గమ్యాన్ని చేరింది. నేను గొప్ప అనుకున్నవాడు ఎప్పుడూ సంఘములో అభివృద్ధి పొందలేడు. హెచ్చించుకునేవాడు తన జీవితంలో ఆశీర్వదించబడలేడు, అభివృద్ధి పరచబడలేడు, ఆశీర్వదించబడలేడు. అందుకని దైవజనుడు పౌలు గారి మాట చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఈ కొరింథీ పత్రికలో ఇలా చక్కగా చెప్పాడు. ఏమని? మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండాలి. దేనికి పౌరుషము చెప్పండి? భార్య మీదనా, భర్త మీదనా? ఎవరి మీద పౌరుషం ఉండాలి? ఎవరి మీద బలం చూపించాలండి? చెప్పండి. నువ్వు బలం చూపించడానికి నువ్వు ఫైట్ మ్యాన్వే? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చెప్పబడింది. మరొక మాట, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట మనకు కనిపిస్తుంది. చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వాక్యం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందు, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్తల యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటండి? ఇప్పుడు 10 మందిని కూలికి పిలుస్తారు. 10 మందిని కూలికి పిలుస్తారు. కూలి పనికి పిలిచినప్పుడు ఈ 10 మంది సమానంగా చేస్తారు పనులు? చెప్పండి. ఒకరు చేసేవాళ్ళు ఉంటారు, ఒకరు చేయలేని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే 10 మందిలో ఒకరు పని చేత కానప్పుడు ఈ మిగతా 9 మంది వాడిని కలుపుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత కలిపినా కూడా సర్లే వాళ్ళు నన్ను కలుపుకొని తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళలో కూడా నేను కలిసిపోతే మంచిది కదా అని అనుకొని ఆ పనిలో సహకారంగా ఉంటే పర్వాలేదు. నేనంటే ఏమనుకున్నావు అని అనుకున్నావు అనుకోండి, ఆ పొలం యజమానుడు ఏం చేస్తాడంటే రేపటి నుంచి నువ్వు ఈ పనిలోకి రావద్దంటాడు.
దేవుడు నీకు అనుగ్రహించిన ఆ పనిని చెడగొట్టుకుంది ఎవరు? ఇప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు పౌలు అంటాడు, ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్తల యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందునట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఒక సేవకుడు సంఘాన్ని ప్రేమించినట్లుగా, నిన్ను చేరదీసినట్లుగా, నిన్ను పలకరించి ప్రోత్సహించినట్లుగా ఈ కృపయందు కూడా నీవు ఏమవ్వాలంట చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 100 ఎండ్రకాయలు ఒక డబ్బలో వేస్తే ఏం చేస్తాయి చెప్పండి? ఒకటి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తే మిగతావి ఏం చేస్తాయంట? కిందికి లాగుతాయి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. అవి ఎక్కవు, ఇంకొకని ఎక్క. ఈరోజు సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు అవే. వీడు బాగుపడ్డు, ఈమె బాగుపడదు, ఇంకొకని బాగుపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన 10 గొర్రెలు కొన్నాడు. ఆ గొర్రెలు మేపేదానికి కొడుకుని పంపిస్తే వాడేం చేశాడంటే, వీడేమో గొర్రెలను వదిలిపెట్టి పిల్లలతో ఆడుకోవటం మొదలుపెట్టాడు. తోడేళ్ళు వచ్చి రోజు ఒకదాన్ని చంపేసి తినేసి, గొర్రెల కాపరి వచ్చి కొడుకుని అడుగుతున్నాడు, ఏంట్రా ఏం జరిగింది, ఎట్ట తిన్నా ఏంటి సంగతి అంటే, ఈడు అంటాడు, నేను ఎదురుగానే ఉన్నాను, నా ముందే వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయి. ప్రైజ్ ది లార్డ్. వాడికి కావాల్సిందేంటి? ఆ పిల్లోడికి కావాల్సిందేంటి? ఆటలు. ఇవి ఎటు పోయినా పర్వాలేదు. కొందరి జీవితాలు అలా ఉంటాయి. ఎవరు ఎటుపోతే నాకెందుకు, సంఘం ఏమైపోతే నాకెందుకు, పాస్టర్ ఎటుపోతే నాకెందుకు, పాస్టర్ ఎటుపోతే నాకెందుకు, విశ్వాసులు ఏమైపోతే మాకెందుకు అన్నట్టుగా ఉంటారు సంఘాల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు పౌలు చెప్పేవంటి మాట ఏంటంటే, మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో నువ్వు అభివృద్ధి ఆదరించబడుతున్నావో, సంఘములో సేవకులు చెప్పే వాక్యము ద్వారాను వారు ప్రేమించేవంటి ఆ ప్రేమ, చూపించేవంటి ప్రేమను బట్టి నువ్వు ఏ విధంగా అభివృద్ధి పరచబడుతున్నావో, అలాగే యేసయ్య కృపయందు కూడా నీవేమవ్వాలంట అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలి. ప్రార్థన అనే విత్తనము వేయాలి. విశ్వాసం అనే నీరు దాన్ని పొయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి, విశ్వాసమందు మనము స్థిరపడాలి. రెండోది, నిలకడగా ఉండాలి. మూడోది, అభివృద్ధి పొందే స్థితిలో నీవు ఉండాలి. అభివృద్ధి పడకపోవటానికి గల కారణం ఏంటంటే అజాగ్రత్త, అశ్రద్ధ అంటారు. ఏంటండి అశ్రద్ధ? కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యేసయ్య ఈ మాటను చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మొదట ఏం చెప్పాను నేను? ఒకటి, విశ్వాసమందు, చెప్పండి, విశ్వాసమందు స్థిరపడాలి. రెండోది, నిలకడ కలిగి ఉండాలి. ఒకటి, విశ్వాసమందు స్థిరపడాలి. రెండోది, నిలకడ కలిగి ఉండాలి. విశ్వసించువాడు తప్పనిసరిగా నిలకడగా ఉంటాడు. నిలకడగా కలిగిన వాడు తప్పనిసరిగా అభివృద్ధి పొందుతాడు. కష్టం వచ్చిందని పారిపోకూడదు. మోకరించాను కానీ అబ్బా మోకాళ్ళ నొప్పులు వచ్చేసాను. ఒకళ్ళు ఏం చేస్తారు చెప్పండి?
ఇప్పుడు ప్రతి ఆదివారం చూడండి, ఇంత దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని మందిరానికి వస్తారే, ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలయ్యా, మీరు గొప్ప దేవుడు. ఇంతవరకు చక్కగా మీరు మాతో అనేక విషయాలు మాట్లాడారు. కృపగలిగిన స్వామి, నీకు స్తోత్రాలయ్యా. విశ్వాసమందు స్థిరపడాలని, నీ సన్నిధిలో నిలకడ కలిగి ఉండాలని, నిలకడ కలిగిన వాళ్ళు అభివృద్ధి పరచబడతారని మీరు మాతో మాట్లాడారు. ఎంతమంది ఈ వాక్యాన్ని విని నీ యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నారో, ఎంతమంది నిలకడ కలిగి ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారిని అభివృద్ధి పరచండి. ప్రభువా, మీకు స్తోత్రం. ఈ సంఘ క్షేమాభివృద్ధి చెందినట్లు నిత్యము నీ రాకడ పర్యంత వరకు మీ సన్నిధిలో బలపరిచి కృప చూపి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిక సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.